నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ప్రణయమ ప్రళయమ పార్ట్ 202. రచించిన వారు బృందా గారు. ఇక కథలోకి వెళ్తే దర్శన్ చేయందుకొని స్టేజ్ మీదకి చేరుకుంది భువి. దర్శన్ పేరుకి మ్యాచ్ అయ్యేలా మంచి మెలోడియస్ దర్శన సాంగ్ ప్లే అవుతుంటే సిగ్గుతో కూడిన టెన్షన్తో తలదించుకున్న భువిని దర్శన్ చిరు దరహాసంతో చూస్తూ ఆమె చెయ్యి అతని భుజంపై వేసుకుని ఒక చేత్తో ఆమె చెయ్యి పట్టుకుని మరో చెయ్యి ఆమె నడుం చుట్టూ వేసి పాటకు అనుగుణంగా స్లో స్టెప్స్ వేస్తుంటే బిడియంగానే అతనితో జత కలిపింది భువి. క్యూట్గా ఉన్న ఆ జంటను ఉదయ్ మురిసిపోతూ చూస్తుంటే అందరూ చిరునవ్వుతో చూస్తున్నారు. కొన్ని స్టెప్స్ వేశాక ఆమె చెయ్యి పట్టుకుని గిరున తిప్పి వదిలేసిన దర్శన్ చివరగా మోకాలపై కూర్చొని ఆమెకు చెయ్యి అందివ్వడంతో ఓ అంటూ అందరూ నవ్వుతూ గట్టిగా అరిచారు. భువి నోటికి చెయ్యి అడ్డు పెట్టుకుని మెరిసే కళ్ళతో మురిసిపోతూ హ్యాపీగా నవ్వుతూ మెల్లిగా అతని చేతిలో చెయ్యి వేగా ఆ చేతిని సుతారంగా ముద్దాడి లేచి ఆమెను దగ్గరికి తీసుకున్నాడు దర్శన్. అందరూ క్లాప్స్తో మూత మోగించారు. భువి సిగ్గుపడుతూ కిందకి పరిగెత్తగా నవ్వుతూ దగ్గరకు తీసుకున్నాడు ఉదయ్. అందరూ టీజింగ్గా నవ్వుతూ తనని చూస్తుంటే నవ్వుకుంటూ స్టేజ్ దిగాడు దర్శన్. కళ్యాణ్ అతని పొట్టలో వేలితో గుచ్చి పైకి కనపడవు కానీ చాలా వేషాలున్నారా నీలో అన్నాడు కొంటెగా చూస్తూ. నీ అంత కాదులేరా అంటూ కళ్యాణ్కి మహిత్కి మధ్యలో సెటిల్ అయ్యాడు దర్శన్. ఇప్పుడు బావమరుదుల జంట ఉదయన్ మహిమ వెల్కమ్ అనడంతో నవ్వుతూ జంటగా స్టేజ్ ఎక్కారు ఇద్దరు. నిఖిల్ దగ్గరుండి ప్రతి జంటకు తగ్గట్టుగా సాంగ్ సెలెక్ట్ చేసి పబ్బాల చేత ప్లే చేయిస్తున్నాడు. ఈడువనే ఈడువనే క్షణం కూడా నిన్నే అంటూ విశ్వక్సేన్ సాంగ్ ప్లే అవుతుంటే ఉదయ్ నిఖిల్ వైపు చూసి ఎక్కడ దొరుకుతాయిరా నీకు ఈ పాటలు అంటూ నవ్వుతున్న మహిమ వైపు చూసి బాగా హ్యాపీగా ఉన్నట్టుంది కదా నీకు అన్నాడు నవ్వుతూ తలాడిస్తూ. ఉదయ్ చెయ్యందుకొని పాటకు అనుగుణంగా అతని స్టెప్స్ వేస్తుంటే హ్యాపీగా అతనితో కాలు కలిపింది మహిమ. పర్పుల్ కలర్ షర్ట్లో ఉదయ్, అతనికి మ్యాచింగ్ పర్పుల్ కలర్ లాంగ్ ఫ్రాక్లో మహి. ఇద్దరూ ఆ పాటలో లీనమై బ్యూటిఫుల్గా డాన్స్ వేస్తుంటే అందరూ క్లాప్స్ కొట్టుకుంటూ డాన్స్ను ఎంజాయ్ చేశారు. ఆ తరువాత నిత్య అక్షయ్ వాళ్ళకి మిస్టర్ బచ్చన్ మూవీ నుండి నల్లంచు తెల్ల చీర రవితేజ మాస్ సాంగ్ ప్లే చేయగా వైట్ కలర్ మ్యాచింగ్ డ్రెస్లో ఉన్న అక్షయ్ నిత్య ఇద్దరూ మాస్ డాన్స్ని ఇరగదీస్తూ స్టేజ్ దద్దరిల్లేలా చేస్తుంటే వాళ్ళ డాన్స్కి అందరూ రూతలొగుతూ పబ్ దద్దరిల్లేలా విజిల్స్ వేస్తుంటే మాహి తన ఫోన్లో వాళ్ళ డాన్స్ని వీడియో తీస్తున్నాడు. స్టేజ్ మొత్తం ఒక ఊపు ఊపి అందరిలో పూనకాలు తెప్పించి స్వేదంతో నిండిపోయిన దేహాలతో ఆయాసంతో రూపుతూ స్టేజ్ దిగారు. అభి వాళ్ళిద్దరి చుట్టూ కొన్ని 500 నోట్లు తిప్పి పక్కనున్న బేరర్కి అందించగా నవ్వుతూ మొహాలు చూసుకున్నారు అక్షయ్ నిత్య. ఇప్పుడు మన కొత్త జంట ఆదిత్య కృతిక అంటూ నిఖిల్ పిలవడంతో డాన్స్కి రెడీ అయ్యారు ఇద్దరు. ఇంతకు ముందు అందరి బలవంతం మీద తనతో డాన్స్ వేసిన ఆది ఇప్పుడు ఇష్టంగా డాన్స్ వేయబోతుంటే కృతికి అయితే చాలా ఎగ్జైటింగ్గా ఉంది. వాళ్ళిద్దరి సిచ్యువేషన్కి తగ్గట్టు ఆది మనసులోని భావాలు తెలియజేసేలా వేరే కొత్త భూమిపై ఉన్నానా అంటూ గ్యాంగ్ లీడర్లోని నాని సాంగ్ ప్లే అవుతుంటే ఆది నవ్వుతూ కృతి వైపు చూసి ఆమె చెయ్యందుకొని ఎలాంటి ఎస్టేషన్ లేకుండా ఫుల్ జోష్తో పాటను ఫీల్ అవుతూ పాడుతూ స్టెప్స్ వేస్తూ కాసేపు కృతిని అటు ఇటు లాగుతూ ఉక్కిరి బిక్కిరి చేసి అల్లరి చేసిన ఆది ఆ తర్వాత ఆమెతో పాటు బ్యూటిఫుల్గా స్టెప్స్ వేస్తుంటే అందరూ చిరునవ్వుతో వాళ్ళని చూస్తున్నారు. బ్లాక్ షర్ట్లో ఆది, సీ గ్రీన్ కలర్ లాంగ్ ఫ్రాక్లో కృతి. బ్రైట్గా వెలిగిపోతున్న వాళ్ళిద్దరి మోములు, ఐ కాంటాక్ట్, డాన్స్లోని కెమిస్ట్రీ వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీని తెలుపకనే తెలుపుతున్నాయి. ఆదిలో చేంజ్ క్లియర్గా కళ్ళ ముందు కనిపిస్తుంటే ఆ ఫ్రెండ్స్ పెదవులపై నిశ్చింతమైన చిరునవ్వు చేరింది. నాలో నాకే రెండో రూపం చూపి దీవించిందే నీలో పొంగే ప్రేమ హృదయాన్ని హత్తుకునే లిరిక్స్తో ఉన్న ఆ పాటను ఆది తన కోసమే పాడుతున్నట్టుగా అనిపిస్తుంటే కృతి మనసైతే గాల్లో తేలిపోతున్నట్టుగా ఉంది. మురిసిపోతూ ఆదిని చూస్తూ ఆ పాటను డాన్స్ను ఆస్వాదిస్తూ ఉంది. ఒకరిలో ఒకరు లీనమై డాన్స్ చేస్తున్న ఇద్దరు పాట ఆగిపోయి అందరి క్లాప్స్ విజిల్స్ వినపడుతుంటే ఈ లోకంలోకి వచ్చారు. అందరూ తమని టీజింగ్గా చూస్తుంటే సిగ్గు ముంచుకొచ్చింది కృతికి. స్టేజ్ దిగి పరిగెత్తుకుంటూ వచ్చి మహిమ వెనకాల దాక్కుంది. నెక్స్ట్ మహి వర్ణికలు చాలాసేపు డాన్స్ వేయమని పట్టుపట్టిన అందరూ కలిసి వేసి తీరాల్సిందే అని పట్టుపట్టడంతో స్టేజ్ పైకి కదిలారు. అప్పటిదాకా డాన్స్ చేయడానికి నిరాసక్తిగా ఉన్న మహి సోగా ఉన్నానన్ని సో స్పెషల్లీ చేసావులే అంటూ శ్రీరామ్ పాట వస్తుంటే మహి పెదవులపై చిరునవ్వు విరిసింది. అభి నిఖిల్ వైపు నవ్వుతూ చూసి సూపర్ అని చేత్తో సింబాలిక్గా చూపించాడు. కమాన్ అంటూ అందరూ అరుస్తూ ఎంకరేజ్ చేస్తూ ఉంటే ముందర వేరే అందగత్తెలున్న పక్కకు పూవేన కల్లే అంటూ బిడియంగా చూస్తున్న వానికి చేయి పట్టుకొని స్లోగా డాన్స్ వేసిన మహి
ఒకటే ఒకటేలే నువ్వు నేను ఒకటేలే అని వస్తుంటే ఊపందుకొని ఫాస్ట్గా డాన్స్ అదరగొడుతుంటే అభి హ్యాపీగా నవ్వుతూ విజిల్స్ వేస్తున్నాడు. మాహి వర్ణికలపైనే దృష్టి పెట్టిన అందరూ అభి స్పెషల్ ఎగ్జైట్మెంట్ని గమనించకపోయినా వాళ్ళ మీద అప్పటికే డౌట్ ఉన్న నిఖిల్ మాత్రం ఒక గంట గమనిస్తూనే ఉన్నాడు. మాహి హ్యాపీగా స్టెప్పులు వేస్తుంటే వర్ణిక కూడా అతని హ్యాపీనెస్ని చూస్తూ అతనితో పాటు క్యూట్గా స్టెప్స్ వేస్తుంది. ఈ ఇద్దరు బ్యూటిఫుల్ డ్యాన్స్తో అదరగొట్టాక నెక్స్ట్ వర్ష విశ్వల టర్న్ వచ్చింది. వాళ్ళిద్దరికీ ఏ సాంగ్ ప్లే అవుతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తుంటే మారిటూలోని రౌడీ బేబీ మ్యూజిక్ ప్లే అయింది. అభితో సహా అందరూ ఓ అని అరుస్తుంటే వర్ష విశ్వ అయోమయంగా మొహాలు చూసుకుని నిఖిల్ వైపు చూశారు. ఏంటి, ఎప్పుడు క్లాస్ డ్యాన్స్లే చేస్తారా? మీ ఇద్దరిని పక్కా మాస్లా చూడాలనుంది, అందుకే ఇలా. విశ్వ, మీ వర్ష రౌడీ బేబీనే కదా అన్నాడు నిఖిల్ చిలిపిగా కళ్ళెగరేస్తూ. అది మాత్రం నిజమే అన్నాడు విశ్వ వర్ష వైపు నవ్వుతూ చూస్తూ. అతన్ని కళ్ళతోనే ముద్దుగా కసిరి నిఖిల్ వేరేది పెట్టొచ్చు కదా అని అడిగింది. లేదు వర్ష, మేమంతా నిన్ను మాస్ మహారాణిలా చూడాలి అనుకుంటున్నాం. నీ రౌడీ బేబీ కోసం ఒక్క క్యూట్ డాన్స్ చేయలేవా? మీరు రెడీ అయ్యాక సాంగ్ ప్లే అవుతుంది అంటూ అవి పక్కకొచ్చి నిలబడ్డాడు నిఖిల్. ఏరా, వర్ష వేస్తుంది అంటావా అడిగాడు నిఖిల్ మెల్లిగా. ఖచ్చితంగా వేస్తుంది. నాకు రాదు, నేను చేయలేను అని ఓటమిని అంత ఈజీగా ఒప్పుకోదురా వర్ష. తను అనుకుంటే ఏదైనా చేసేయగలదు, తనని తాను మార్చుకోగలదు. చూస్తూ ఉండు, డాన్స్ దుమ్ము దులిపేస్తుంది అన్నాడు. అబ్బో, నీకు బాగానే కాన్ఫిడెన్స్ ఉందిరా తన మీద, చూద్దాం అని నవ్వేశాడు నిఖిల్. కావ్య దగ్గర ఫోన్ తీసుకొని ఆ సాంగ్ స్టెప్స్ కొన్ని చూసి గట్టిగా శ్వాస తీసుకున్న వర్ష విశ్వ వైపు చూసి బావా గెట్ రెడీ అంది. ఓకే అని బొటన వేలుతో సింబాలిక్గా చూపించగా సాంగ్ ప్లే చేయమని చెప్పాడు నిఖిల్. మ్యూజిక్ స్టార్ట్ అవ్వగా స్టైలిష్ బ్లాక్ కలర్ క్రాప్ టాప్ లెహంగా డ్రెస్లో ఉన్న వర్ష నేలకు టచ్ అవుతున్న తన స్కర్ట్ని పైకి బొడ్లో దోపుకొని మ్యూజిక్కి అనువుగా స్వింగ్ అవుతూ ఒక్కసారిగా విశ్వ భుజం మీద మోచే నిలిపి హే నా నాటుకోడివే, నా క్యూట్ జోడివే, నీ బుజ్జి పప్పిని టేక్ మీ అంటూ సాయి పల్లవిలా మాస్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంటే విశ్వ ఆశ్చర్యంతో కళ్ళు తేలియగా వర్షలోని వేరియేషన్కి నిఖిల్తో పాటు అందరూ సర్ప్రైజింగ్గా చూస్తూ గట్టిగా అరిచారు. డాన్స్ స్టెప్స్ ఎగ్జాక్ట్ మ్యాచ్ అవ్వకపోయినా పాటకు తగ్గట్టు వర్ష ఫుల్ జోస్తో మాస్ డాన్స్ వేస్తుంటే షాక్ నుండి తేరుకొని క్యూట్గా చేస్తున్న వర్షను నవ్వుతూ చూస్తూ విశ్వ కూడా హ్యాపీగా తన స్టెప్స్తో జతకలిపాడు. రే, నువ్వు చెప్పింది నిజమేరా, వర్ష నుండి నేను ఇలా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇద్దరూ భలే క్యూట్గా చేస్తున్నారు అన్నాడు నిఖిల్ నవ్వుతూ. అభి చిన్నగా నవ్వి వాళ్ళ డాన్స్ని ఎంజాయ్ చేస్తున్నాడు. వర్ష విశ్వ మా స్టెప్స్తో అదరగొట్టేయగా అందరూ క్లాప్స్ కొడుతూ విజిల్స్ వేస్తూ ఊగిపోయారు. ఇక ఇప్పుడు మన అభి ఆరాధ్యున్నుంటే ఖచ్చితంగా వాడి కోసం ఆరాధ్య సాంగ్ ప్లే చేసేవాళ్ళం, కానీ తను లేదు. నెక్స్ట్ పార్టీలో అలా ప్లాన్ చేద్దాం. ఇప్పుడు మాత్రం ముద్దుల అన్నదమ్ములు అభి అయాన్లు జంటగా స్టేజ్ నొప్పేయాలని కోరుకుంటున్నాం. నిఖిల్ అనేసరికి అభి అక్షయ్ నవ్వుతూ స్టేజ్ ఎక్కగా ఎక్స్ట్రీమ్ ఫాస్ట్ బీట్ మాస్ డీజే మ్యూజిక్ ప్లే చేయగా పర్ఫెక్ట్ సింక్తో అత్యంత అద్భుతంగా చేస్తున్న వాళ్ళిద్దరి నుండి చూపు తిప్పుకోలేకపోయారు అందరూ. అరుపులు విజిల్స్తో మూత మోగిస్తూ వాళ్ళ డాన్స్ను ఎంజాయ్ చేస్తుంటే మాహి హ్యాపీగా నవ్వుతూ వాళ్ళ వీడియో తీస్తున్నాడు. ఇక నిత్యకి ప్రణవి గుర్తొచ్చి ఫోన్ తీసుకుని తనకి వీడియో కాల్ చేసింది. బెడ్పై పడుకుని ఫోన్ చూస్తున్న ప్రణవి ఫోన్ లిఫ్ట్ చేసి హాయ్ నిత్య అంది చిన్న నవ్వుతూ. హాయ్ అని బదిలించిన నిత్య ఫోన్ బ్యాక్ కెమెరా పెట్టి అయాన్ అభిల డాన్స్ని చూపిస్తుంటే టక్కున లేచి కూర్చొని ఫుల్ ఎగ్జైట్మెంట్తో చూస్తుంది. అయాన్ను చూడొద్దు అని తన మైండ్ చెప్తున్నా మనసు మాట వినకపోవడంతో కళ్ళు రెప్పవేయకుండా అయాన్ని చూస్తున్నాయి. మాస్ డాన్స్తో అన్నదమ్ములిద్దరూ దుమ్ము దులిపేసి స్టేజ్ దిగుతుంటే అయాన్ను వెనక్కి లాగాడు నిఖిల్. ఈ ప్రొఫెషనల్ డాన్స్ మాస్టర్ సోలో పర్ఫార్మెన్స్ చూడాలి అనుకుంటున్నాం, అది కూడా ట్రెండింగ్ సాంగ్కి అన్నాడు నిఖిల్. అయాన్ చిన్నగా నవ్వి సరే అన్నాడు. తోబా తోబా సాంగ్ ప్లే చేయగా బ్లాక్ షర్ట్లో ఉన్న అయాన్ చాలా స్టైలిష్గా ఫుల్ గ్రేస్తో స్వింగ్ అవుతూ అద్భుతంగా స్టెప్స్ వేస్తుంటే అందరి కళ్ళకి మరో వికీ కౌశల్లా కనిపిస్తున్నాడు. వాళ్ళ గ్యాంగ్ మాత్రమే కాదు, పబ్లో ఉన్న అందరూ కూడా అయాన్ పైనుండి చూపును తిప్పుకోలేకపోయారు. ఈయన ఇంత బాగా వేస్తారా? వీడియో కాల్లో ఉన్న ప్రణవి సర్ప్రైజింగ్గా ఫీల్ అవుతూ మురిసిపోతూ హ్యాపీగా నవ్వుతూ చూస్తుంది. క్లాప్స్ విజిల్స్ మూతల మధ్య క్రేజీగా డాన్స్ చేసి అయాన్ స్టేజ్ దిగగా ఫ్రంట్ కెమెరా ఆన్ చేసి డాన్స్ ఎలా వేశాడు మీ ఓడు అని అడిగింది నిత్య. డాన్స్ చాలా బాగుంది, కానీ మీ ఓడేంటి నిత్య అంది ప్రణవి మెల్లిగా. మీ ఓడు కాబట్టే అంటున్నా, నువ్వు కూడా వచ్చుంటే బాగుండేది. అన్నయ్య నువ్వు కలిసి డ్యూయట్ వేసేవారుగా, రమ్మంటే అస్సలు రాలేదు నువ్వు అంది నిత్య. ప్రణవి సైలెంట్గా ఉండిపోగా సరేలే పార్టీ అయ్యాక కాల్ చేస్తాను బాయ్ అంది నిత్య. బాయ్ నిత్య
అని ఫోన్ పెట్టేసి చిన్నగా నిట్టూరుస్తూ బెడ్పై వాలిపోయింది ప్రణవి. ఒక సాంగ్ సెట్ చేసుకుని కావ్యతో పాటు స్టేజ్ మీదకి వెళ్ళాడు నిఖిల్. సాంగ్ స్టార్ట్ అయ్యేలోపే సడన్గా తనకి పరిచయం లేని మ్యూజిక్ ప్లే అవుతుంటే ఇదెక్కడి పాట అనుకుంటూ వెనక్కి చూసేసరికి అభి, ఆది, ఉదయ్ అల్లరిగా నవ్వుతూ కనిపించారు. ఏదో తేడాగా ఉందే అని నిఖిల్ అనుకుంటుండగానే ఉడుకుడుకు రొట్టెలు పొయ్యి మీదుండంగా పాసిపోయిన రొట్టెలకు పోతివా నాదా అంటూ పాట వస్తుంటే నిఖిల్ ఇదేంద్రా ఇదే అని వింత ఎక్స్ప్రెషన్ ఇవ్వగా ఆ పాటకు నిఖిల్ ఎక్స్ప్రెషన్స్కి కావ్యతో పాటు తమ గ్యాంగ్ అంతా పొట్టలు చెక్కలయ్యేలా నవ్వుతున్నారు. రే, ఏం పాట పెట్టారా మీరు? ఆ పాటలోని అర్థానికి నవ్వు ఆగలేదు నిఖిల్కి. రే, మార్చండ్రా బాబు, మా కావ్య నిజమే అనుకుంటుంది అని కావ్యను పట్టుకొని నిఖిల్ విపరీతంగా నవ్వుతుంటే గ్యాంగ్ అంతా కాసేపు మనసారా నవ్వుకున్నారు. రే, చేంజ్ చేయండిరా. నిఖిల్ నవ్వలేక పొట్ట పట్టుకొని అడుగుతుంటే సాంగ్ చేంజ్ చేశాడు అభి. ఏం సాంగ్ వస్తుందా అని చూస్తుంటే ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావు అని సాంగ్ వచ్చేసరికి నిఖిల్ నవ్వాలో ఏడవాలో అర్థం కాని ఒక వింత ఎక్స్ప్రెషన్తో చూస్తుంటే మళ్ళీ అందరూ గట్టిగా నవ్వేశారు. అల్లరిగా నవ్వుతున్న ఆ ముగ్గురు ఫ్రెండ్స్ నిఖిల్ కళ్ళకి 3 కోతుల్లా కనిపించారు. నాతో ఆడుకుంటున్నారు కదరా మీరు అని నవ్వుతూ తలపట్టుకున్నాడు నిఖిల్. ఏడవకలే, ఈసారి నీకు తగ్గ సాంగ్, కావ్యకి నచ్చే సాంగ్ ప్లే చేస్తున్నా అంటూ అవి బాగుంటుంది నువ్వు నవ్వితే అని సిద్ శ్రీరామ్ సాంగ్ ప్లే చేసేసరికి అమ్మయ్య అనుకుని కావ్యతో కలిసి స్టెప్పులు వేశాడు నిఖిల్. ఫుల్ యాక్టివ్గా ఇద్దరూ పాటలో లీనమైపోయి బ్యూటిఫుల్గా డాన్స్ చేయగా ఆ తర్వాత కళ్యాణ్తో పాటు దర్శన్, అక్షయ్ చేరి మాస్ డాన్స్ ఇరగదీశారు. చివరగా 4 ఫ్రెండ్స్ కలిసి వేయాలి అంటూ అందరూ అనడంతో తాము కాలేజ్ టైంలో స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన ప్రభుదేవ ముక్కల సాంగ్కి 4 ఫుల్ సింగ్తో అదిరిపోయేలా స్టెప్స్ వేస్తుంటే అందరి కేరింతలతో విజిల్స్తో పబ్బంతా మారుమోగిపోయింది. ఆ సాంగ్ తర్వాత బర్తమీజ్ దిల్ రణబీర్ కపూర్ సాంగ్కి 4 తమ డాన్స్తో దుమ్ము దులుపుతుంటే కాలాగలేదు మిగతా అందరికీ. అందరూ కలిసి వాళ్ళతో పాటు చేరి టాప్ లేచిపోయేలా డాన్స్ ఇరగదీసి అలసిపోయి చైర్స్లో సెటిల్ అయ్యారు. వీకంతా బిజీగా గడిపి హీటెక్కిన అందరి మైండ్స్కి ఈ పార్టీ మంచి రిఫ్రెష్మెంట్గా అనిపిస్తుంటే అందరిలో పార్టీ బాగా ఎంజాయ్ చేశామని ఒక సాటిస్ఫాక్షన్. ఫోన్ చేతిలోకి తీసుకున్నావి ఆరుకి వాట్సాప్లో మెసేజ్ చేశాడు. ఫోన్ చూస్తూ మిల్క్ తాగుతున్నారు. టక్కున మెసేజ్ ఓపెన్ చేసి మిస్ యూ పక్కన లవ్ ఎమోజీ ఉండడంతో చిరునవ్వుతో చూస్తూ మిస్ యూ టు అని కిస్ ఎమోజీస్తో రిప్లై ఇచ్చింది. అయితే వచ్చేయండి పార్టీ తర్వాత అని హార్ట్ ఎమోజీస్తో రిప్లై ఇవ్వగా చిన్నగా నవ్వుకున్నాడు అభి. మరి నేనొచ్చేనా అని ఆరు అడిగేసరికి 4 పంచ్ల ఎమోజీస్ సెండ్ చేశాడు అభి. ఆరు తనలో తానే నవ్వుకొని కిస్లు సెండ్ చేసింది. విశ్వతో మాట్లాడుతూ పక్కకి చూసిన నిఖిల్కి అభి ఫోన్ చూస్తూ నవ్వుకుంటూ కనిపించడంతో ఫోన్లోకి తొంగి చూసి చిన్నగా దగ్గాడు. అభి తలెత్తి చూసేసరికి చిలిపి నవ్వుతో కళ్ళెగిరిసిన నిఖిల్ మనిషి ఇక్కడ మనసక్కడ కానివ్వు అన్నాడు చిన్నగా నవ్వుకున్న అభి. ఉదయ్ డిన్నర్ చేద్దాం పదండి అనడంతో ఆరుకి గుడ్ నైట్ మెసేజ్ పెట్టి అందరితో పాటు కదిలాడు. అబ్బాయిల గ్యాంగ్ అంతా డ్రింక్స్ వైపు చేరి డ్రింక్ చేస్తుంటే అమ్మాయిలంతా మరోవైపు మాట్లాడుకుంటూ సరదాగా డిన్నర్ చేస్తున్నారు. మహేంద్ర ఫోన్ చేయడంతో లిఫ్ట్ చేశాడు అక్షయ్. అక్షయ్, పార్టీ అయిపోయిందా? ఇంకా లేదు మామ, అరగంటలో అయిపోతుంది అని అక్షయ్ మాట్లాడుతూ ఉండగానే ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. అరే, ఛార్జ్ అయిపోయిందా అని పక్కనే మహిత్ ఉండడంతో మహిత్ ఒకసారి ఫోన్ ఇవ్వవా, కాల్ చేయాలి అని అడిగాడు. దర్శన్తో మాటల్లో ఉన్న మహి ఏం ఆలోచించకుండా ఫోన్ తీసి అక్షయ్ చేతిలో పెట్టగా మహేంద్ర నెంబర్ డయల్ చేసిన అక్షయ్ ఆ నెంబర్కి డి అని పక్కకి కళ్ళలో హార్ట్ సింబల్స్ ఉన్న స్మైలీ ఎమోజీ రావడంతో వెంటనే అతని కనుబొమ్మలు ముడిపడ్డాయి. డి ఏంటి అనే నెంబర్ రాంగ్ ఏమో అనుకుని రీటైప్ చేశాడు. మళ్ళీ అలాగే రావడంతో అయోమయంగా చూస్తూ మహేంద్రకి డైల్ చేశాడు అక్షయ్. ఆ తర్వాత ఏం జరగబోతుంది? మహేంద్ర కొడుకు అనే నిజం అక్షయ్కి తెలియనుందా? వర్ణిక బర్త్డే రోజు ఎలాంటి సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి? అభి ఫ్యామిలీలో ఏం జరగనుంది? కృతి, ఆదిల కొత్త ప్రయాణం ఎలా సాగనుంది? అద్భుతమైన కథనంతో ఊహించిన ట్విస్ట్లతో క్యూట్ రొమాంటిక్ సీన్లతో ఇంట్రెస్టింగ్గా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.